హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేనండి హోమ్ మేడ్ రెసిపీ అనమాట. ఇది పన్నీర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. చాలామందికి పాలు అన్నా లేకుంటే పాలతో చేసిన ఏమైనా రెసిపీస్ కానీ ఇష్టం ఉండదండి. కానీ ఈ పన్నీర్ తింటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో అలాంటి పన్నీర్లో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పన్నీర్ అనేది తప్పకుండా తీసుకుంటారండి. మరి ఈ పన్నీర్ గురించి మీకైతే చెప్పుకోవాలి కదా! సో అందుకని చెప్పేసి పన్నీర్ తినడం వల్ల మనకి బోన్స్ అనేటివి స్ట్రాంగ్‌గా రెడీ అవుతాయండి. అంతేకాదు మన పళ్ళకి కూడా చాలా మంచిది. అంతేకాదండి ఈ పన్నీర్‌లో ఎక్కువగా కాల్షియం అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే మన బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇందులో మన బాడీకి సరిపడ్డ క్యాలరీస్ అయితే ఉంటాయండి. అవి చాలా మంచిదన్నమాట. అంతేకాదు జాయింట్ పెయిన్స్ అనేది రాకుండా రెడ్యూస్ చేస్తుంది. ఇంకా స్ట్రోక్స్‌కి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. అంతేకాదు స్కిన్‌కి అయితే చాలా చాలా మంచిదన్నమాట. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మందాటి పెనమైతే పెట్టుకొని అందులోకి అర లీటర్ కానీ లేకుంటే 1 లీటర్ కానీ మీకు ఎంతైతే పన్నీర్ చేసుకోవాలనిపిస్తుందో సో దానికి తగ్గట్టు పాలైతే తీసుకోండి. నేనైతే ఇక్కడ 3/4 లీటర్ దాకా పాలైతే తీసుకున్నాను. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి వెనిగర్ కానీ లేకుంటే ఒక 4 చిన్న సైజు నిమ్మకాయలనైతే తీసుకోండి. ఇంకా అంటే కాయ ఏ సైజు ఉందో దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఇక్కడైతే 45-50 ఎంఎల్ దాకా నిమ్మరసాన్ని అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు పాలు బాగా ఇట్లా మరుగుతున్నప్పుడు మనం నిమ్మరసాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదండి నేను ఇక్కడ పైన తేలిపోతున్న మీగడని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. ఇది మనం బటర్ కానీ లేకుంటే గీ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇందులోకి నేను చెప్పాను కదా 45-50 ఎంఎల్ దాకా నిమ్మరసాన్ని తీసుకున్నానని చెప్పి. యాక్చువల్గా ఈ కప్పు మెజరింగ్ కప్ వచ్చి 60 ఎంఎల్ అనమాట. దాంట్లో ఒక 3/4 వంతు దాకా ఇలా నిమ్మరసాన్ని తీసుకొని ఒక 2-3 టైమ్స్ వరకు మనము వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పాలు అనేటివి చక్కగా విరిగిపోతాయి అన్నమాట. చూడండి వేయంగానే మనకి విరిగిపోతాయి. సో మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా నిమ్మరసం వేయడం ఇష్టం లేకపోతే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్లేవర్లెస్ వెనిగర్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈ పన్నీర్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నియర్లీ మనము 5-7 డేస్ వరకు స్టోర్ చేసుకుని మనకి పన్నీర్ సంబంధించిన రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ పాలు నిదానంగా విరిగిపోతున్నాయి. ఇంతేనండి చాలా ఈజీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట కొనాల్సిన పనే లేదండి. బయట కొనే వాటిలో ఎక్కువగా వెనిగర్ అనేది యాడ్ చేస్తారు. ఇలా మనం నార్మల్గా ఇలా ఇంట్లోనే సింపుల్ వేలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి. 10-15 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి. ఇప్పుడైతే ఇక్కడ పాలు బాగా విరిగిపోయాయి అనమాట. పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కాటన్ క్లాత్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తము కూడా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా వాటర్ అంతా వంపేసుకొని బాగా ఈ క్లాత్ మొత్తాన్ని కూడా చుట్టేసుకోండి. అప్పుడు మనకి వాటర్ అనేది ఏదైనా పన్నీర్లో ఉంటే గన మనకు వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి పన్నీర్ అనేది హెల్త్కి మంచిదండి. అలా అని చెప్పి మనం డైలీ తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. అది కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల. సో నార్మల్గా ఈ పన్నీర్ని మనం పన్నీర్ అని లేకుంటే ఇండియన్ కాటేజ్ చీజ్ అని కూడా అంటూ ఉంటామండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటుందన్నమాట. అంతేకాదు 6 ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. సో చూసారు కదా ఈ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో. ఇందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుందండి. ఏదైనా ఫుడ్ ఇదే కాదు ఏదైనా మనం లిమిటెడ్గా తీసుకుంటే హెల్త్కి మంచిదన్నమాట. సో అదైతే మనం ఫాలో అవ్వాలి ఫుడ్ విషయంలో మాత్రము. పన్నీర్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇలా బౌల్లో కానీ లేకుంటే కాటన్ క్లాత్లో కానీ వేసేసుకొని ఇలా బరువు పెట్టేసుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా ఉంచేయాలండి. తర్వాత ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పన్నీర్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.